పట్నం పబ్లిక్ అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఓ దిక్కు పండుగ అయితుంటే ఇంకో దిక్కు ఫైటింగ్ అయింది. గా వార్తలు చెప్పుకునే ముంగట హెడ్లైన్స్. తీన్మార్ మల్లన్న మీద అటాక్, తిట్టిండని కవితక్క కంప్లైంట్. అమ్మకు బోనమెత్తిన లష్కర్. కూలిన తెలుగు సినీ కోట, ఇదే మాట అందరి నోట. హక్కలు నడిపిస్తున్న దందాలు, చేతులతోనే ఏషిండ్రు వస్తువులు. చూడాల్సిందే హైవే అందాలు, చిన్నబోతుండొచ్చు కాశ్మీర్ లోయలు. మాకు పవర్ ఇస్తే పక్కా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎలక్షన్లకు ముందే కామారెడ్డిల మీటింగ్ పెట్టి డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అన్నట్టుగానే అధికారంలోకి రాగానే కులగణన సర్వే చేసిండ్రు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు, పాస్ చేసి ఢిల్లీకి పంపితే రాష్ట్రపతి కాడ పెండింగ్ పడ్డది. ఇంకో దిక్కు జప్పున సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాల్సిందేనని హైకోర్టు ఆర్డర్ వేసే, ఎట్లన్న వేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆర్డినెన్స్ తెచ్చి బీసీలకు 142 పదవులు ఇవ్వాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. అయితే నడిమిట్ల కవితక్కచ్చి నేనే కొట్లాడిన బీసీలకు ఫాయిదా చేసిందే నేను అని సంబురాలు చేసుకున్నది. హగో గాడ పుట్టిన లొల్లి ఫైరింగ్ దాకొచ్చింది. ఏహే ఎక్కడిది గుంపు గుంపు ఆఫీసులో దొరబడి ఏ దొరుకుతుంది వాళ్ళకి కొట్టిర్రు. అద్దాలు కోసుకపోయి దెబ్బలు గిన దాకినాయి కొందరికి. అగో గల్మకాడ సెక్యూరిటీ నిలబడితే మీద వాడు ఎట్లా కొడతారో ఎంత ఊకోమన్నా ఊకోలే. లోపటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీదకి అటాక్ చేయనీకి వచ్చిర్రు. ఇక లాభం లేదని అటుకెళ్ళి గన్మెన్ ఫైరింగ్ చేసిండు గాల్లెకు. 5 రౌండ్లు కాల్పులు జరిపితే గప్పుడు కంట్రోల్లోకి వచ్చింది పరిస్థితి. వచ్చిన వాళ్ళంతా జాగృతి కార్యకర్తలు. ఇది ఉప్పల్ల మల్లన్న క్యూన్యూస్ ఆఫీసు. ఈ లొలిల కొందరు జాగృతి కార్యకర్తలకు మల్లన్న ఆఫీసులకు దెబ్బలు తాకితే ఎంబటే దవాఖానకు తీసుకుపోయిర్రు. ఇంతకు లొల్లి ఎడ పుట్టిందంటే ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? బీసీల రిజర్వేషన్లతో కవితక్కకి ఏం సంబంధం అనుకుంటే అన్న కూడా నువ్వు మాట అన్నాడు నిన్న. మా అక్కను అట్లెట్లా అంటావని వాళ్ళ అమ్మటాలకు మల్లన్న ఆఫీసులకు దొరబడి ఆగమాగం చేసిండ్రు. ఎమ్మటే పోలీసులకు ఫోన్ కొడితే వచ్చి ఇద్దరిని దొరకబట్టి ఎంక్వైరీ చేస్తాండ్రు. ఈడు ఇంత రచ్చయినాక గప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది కవితక్క. మండల్ చైర్మన్ కు, డీజీపీకి, ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు, అయితే మీరు కాల్పులు జరుపుతారా? ఇగో నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా గన్మెన్ ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు. మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు మీరు. బీసీల మీద దాడులు చేసి హత్యాయత్నాలు చేసి మళ్ళా సంసార లెక్క పోయి డీజీపీ దగ్గర కూర్చొని అయ్యా ఇగో నా మీద దాడి చేసిరని చెప్తావా? నిన్ను తెలంగాణ రాష్ట్రంలో తిరగనిస్తే నా పేరు తీన్మార్ మల్లన్న గారు. ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనక అనుకున్నారేమో. నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు, నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. ఈడికి వచ్చి దాడులు చేసి మా డివిఆర్లు, మా సీసీ కెమెరాలు గివెత్తుకపోతారా? కల్వకుంట్ల కవిత చుట్టూన్నది ఎవరో చూడ్రి, దొంగలు, దోపిడిదారులు, హత్యాయత్నం చేసే గూండాలు, లుచ్చాలు వీళ్ళు. ఆమె చుట్టూన్నదంతా. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా, అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజమా? ఇక తేల్చుకుంటాం మేము. గమ్మత్ ఏంటంటే ఇంత రచ్చ నడుస్తుంటే గులాబీ లీడర్లంతా గప్చుప్, ఒక్కలంటే ఒక్కలు మాట్లాడుతోట్టు. మీ పంచాయతీ మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. గోల్కొండ కోటల జగదాంబిక అమ్మవారికి తొలిబోనం ఎక్కించుడితోటి పట్నంలా జాతర చాలైందబ్బా. అప్పటికేంచి నడుస్తూనే ఉన్నది. నడిమిట్ల బల్కంపేట ఎల్లమ్మ లగ్గం, ఇగియాల లష్కర్ బోనాలు. సికింద్రాబాద్ ఏరియాల ఏమన్నా తీసిండ్రా?
ఉజ్జయిని మాంకాలమ్మకు బోనాలు ఎక్కిస్తానికి తల్లిని దర్శనం చేసుకుంటానికి శీతం వచ్చిండ్రు. అట్టిగా చెప్పుడు కాదుల్లా, వీడియోలు చూసుకుంటా మాట్లాడుకుందాం పాన్రి. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. ఎక్కడిది లష్కర్ బోనాలు మా సంబురం అనిపించినాయి అబ్బా. అమ్మ దర్శనం కోసం ఎగ్లివారం సందే భక్తులు లైన్లు కట్టిండ్రు. మళ్ళా సర్కార్ తరపున మంత్రి పొన్నం సారు ఇంటోళ్లు తొలి బోనం తెస్తే ఆ టెన్క సీఎం రేవంత్ రెడ్డి సారు పట్టుబట్టలు తెచ్చిండు మాంకాలమ్మకు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారోలు సుత బోనం తెచ్చిండ్రు. అట్లనే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు లీడర్లు పెద్ద పెద్దోళ్ళు చాలా మంది వచ్చి కొలుసుకున్రు. నిర్ణయాల కాదు 250 ఏండ్ల సంధి లష్కర్ బోనాలు నడుస్తున్నాయి. మళ్ళా భక్తులకు తక్లీఫ్ కాకుండా 6 క్యూ లైన్లు పెడితే వస్తూనే ఉన్నారు, దర్శనం చేసుకొని పోతూనే ఉన్నారు. శివసత్తులు జోగినీలకు స్పెషల్ లైన్లు పెట్టిండ్రు. బోనాలు తెచ్చుడు, శివసత్తుల శిగాలు, పోతరాజుల ఆటలు చూస్తాంటే చూడబుద్దయినాయి. సిటోళ్లే కాదు జిల్లాలకెళ్ళి కూడా వచ్చిండ్రు సికింద్రాబాద్ లో బోనాల పండుగ చూడాలని. ఎవ్వలకు ఏ తిప్పలు కాకుండా పతొక్క సౌలతి చేసింది సర్కారు. పొద్దుముఖంగా పలారం బండ్ల ఊరేగింపు గిన మస్తు సంబరం అనిపించింది. ఇక రేపు తెల్లారంగా రంగం కార్యం ఉంటది. పచ్చికుండ మీద నిలబడి స్వర్ణలత అమ్మవారు ఏం పలుకుతుందో చూడాలి మరి. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. పతొక్కలు సినిమా కంపెనీలకు వచ్చేదే హీరో కావాలని. అట్లయితే పేరొస్తుంది, ఫేమస్ అవుతామనే ఆపోచన. గట్ల ఆశలు పెట్టుకొని ఎటూ కాకుండా అయినోళ్ళు బొచ్చెడు మంది. కానీ యాక్టింగ్ అంటే హీరోయిజం ఒకటే కాదు, విలనిజం కూడా. ఇటు హీరో అటు విలన్ తగ్గఫర్ ఉంటేనే బొమ్మ బాటుకుంటుంది. ఓ ఎస్వి రంగారావు, ఓ కైకల సత్యనారాయణ, ఓ కోట శ్రీనివాసరావు. గెటప్ ఏదైనా అచ్చుగుద్దినట్టు సెట్ అయి సూపర్ అనిపించే యాక్టర్లు కొందరంటే కొందరే. అందులో ఒక్కడైన కోట సారు ఇక అగవడడు. సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు సారు కాలం చేసిండు పొద్దుగాల. పెద్ద మనిషికి 83 ఏండ్లు. షానొద్దుల కాంచే పానం బాగుంటలేదు. మబ్బుల 4 గంటలకు ఫిలిం నగర్ ఇంట్లోనే జీవిపోయింది. ముచ్చట తెలవంగానే ఒగలెనక ఒగలు షిన్మోళ్ళంతా వస్తూనే ఉన్నారు. 3 తరాలతోటి నటించిన యాక్టర్ మరి. ఆంధ్రలా కృష్ణా జిల్లాలో పుట్టి బ్యాంకుల సక్కటి కొలు విడిచబెట్టి యాక్టింగ్ మీద పాయరంతోటి సినిమాలకు వచ్చిండు. ప్రాణ ఖరీదు ఫస్ట్ సినిమా. ప్రతిఘటన సినిమాతోటి ఫేమస్ అయితే ఆహన పెళ్ళంట, గణేషు, శివ, రేపటి పౌరులు, అనగనగా ఒక రోజు, యమలీల, ఖైదీ నెంబర్ 786, హలో బ్రదర్, గాయం, మణి, గోవింద గోవింద, శత్రువు, ఆ నలుగురు, బొమ్మరిల్లు, మల్లీశ్వరి, ఈడియట్ అసొంటి సినిమాలు హిట్ అయితానికి కోట సార్ యాక్టింగ్ సుతా కారణమే. షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాడు. మొట్టమొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి నుంచి అత్తారింటికి దారేది వరకు నాకు మంచి అనుబంధం. ఫైనెస్ట్ యాక్టర్స్, మోస్ట్ వర్సటైల్ యాక్టర్. ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అరే ఒరే అనుకుంటూ తెలుసుకున్నాం కోట లేడు అంటే. విలన్, కమిడియన్, తండ్రి, తాత, బాబాయ్, మామ, లీడర్, పోలీసు, లాయరు, డాక్టరు, ఇట్లా కోటసారు గట్టని ఏషం లేదు, పలకని డైలాగ్ లేదు. పిసినారి క్యారెక్టర్లు ఎందరు వేసినా ఎన్నో వచ్చినా ఈ సారు తర్వాతేనబ్బా. నేను తాగంది విషయం ఒకటే, చేయండి మంట ఒకటే. కామెడీయా, ఓ విలనియా, ఒకటి కాదు నవరసాలను కూడా పండించి తెలుగు వారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు. కోట శ్రీనివాసరావు గారి నీడంత కలిగినంత నటుండైతే చాలని కలలు కన్నవాడిని. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరు బొమ్మ మీద అగబడ్డారంటే నవ్వులే నవ్వులు. 40 సినిమాలు తీసిండ్రంటే చూడుర్రిగా. అయితే ఇద్దరు కొడుకులు సుతా బండ్లు టక్కరై కాలం చేసిండ్రు. లే అన్నా అనుకుంటా బాబు మోహన్ సార్ ఏడుస్తుంటే అక్కడున్నోళ్లకు దుఃఖం ఆగలే. నేను రేపు వస్తున్నట్టు చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా రమ్మన్నాడంట. కానీ ఈయన వచ్చేసరికి ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. 40 ఏండ్ల సినీ జీవితంలా తెలుగే కాదు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలా ఇట్లా 750కి మీద సినిమాల యాక్టింగ్ చేస్తే 9 నంది అవార్డులు, 10 ఏండ్ల కింద సెంట్రల్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. బీజేపీ టికెట్ మీద ఓ పారి ఎమ్మెల్యేగా గెలిచిండు విజయవాడలా. అందుకే యాక్టర్లు, లీడర్లు, సెలబ్రిటీలు, అభిమానులంతా వచ్చి నివాళులు అర్పించిండ్రు. ఇంటికాంచి అంతిమ యాత్ర జూబ్లీ హిల్స్ మహాప్రస్థానం దానిక సాగింది.
లష్కర్ బోనాల పండుగ అనగానే మబ్బుళ్ళే లేచిపోయిందిల్లా మా చంద్రవ్వ. అందరితోటి మాట్లాడొస్తా, పండుగ ఎట్లా నడుస్తుందో చూపిస్తా అని మాత్రం ఉరికింది. ఆ బోనాలు, ఆ శివసత్తులు, ఆ ఆటపాటలు చూసేట వరకు కడుపు నిండొచ్చిపో. చూద్దాం మరి మనకేం చెప్తుందో. చంద్రవ్వ చలా అందుకో. చిన్న చిన్న కూరలేదు 10వ తరగతి పిల్లలు ఎంతమందికి ఇచ్చిన పొద్దుగాలంటే నీళ్ళు మొత్తం మందికి ఇస్తాను. గుడ్డదాన్ని ఎత్తుకొని వచ్చిన ఇంత పెద్ద పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కదా. సంవత్సరం ఒకటేసారి కదా. ఇంకా చిన్న పాప అమ్మవారి కోసం రావాలి కదా మేడం. సంవత్సరానికి ఒకసారి ఉదయం మాంకాలమ్మ తల్లి. బాగున్నాక ఏం మొక్కుకొని వచ్చినావు? మన్మరాలు పెన్లా మన్మన్ పెన్లా? మన్మరాలు. ఏం మొక్కుతావు అమ్మవారిని? మంచిగా చదువుకోవాలని. భువనగిరిలో అందరు బాగున్నారా? ఈ గ్యాంగ్ నేసుకొని ఎట్లా వచ్చినావు బుజ్జి? సతాన్సరా ఈ పోరలు చెప్తుంటారా? వింటారు. ఒకటే కాలేజ్ వాళ్ళు. అవును. మంచిగా వేసుకున్నావు తా మీ పెళ్లి కొడుకు లెక్క. అమ్మవారి ఆజ్ఞ ఉంటే మొత్తం అమ్మవారి ఆశీర్వాదంతో అన్ని మంచిగా అవుతున్నాయి. రాజకీయాల్లో ఏం మొక్కనికి వచ్చిన పెళ్ళా? ఏం లేదు, ఇంకా ప్రమోషన్స్ రావాలి జాబ్ లో. ఏమేమి తీసుకొచ్చినావు అమ్మవారికి? పరమన్నం, పసుపన్నం, పచ్చి పులుసు, పెరుగు, పచ్చగూర, పూరీలు. ఏం మొక్కుకొని బోనం ఎత్తినావు? ఏం మొక్కుకోము, అమ్మవారికి ప్రసాదం అంతే. అందరూ ఇంకేం లేదు. అన్న చూడండి ముద్దుగా తొట్టలు తీసుకుని వచ్చి దావత్ ఏం చేసినావు ఈ రోజు? ఉండదమ్మా, కొబ్బరికాయ కొడతాం, బోనం దర్శనం. మేము ప్రతి సంవత్సరం చేస్తాము, 4 బోనాలు చేస్తాము. నువ్వు ఇట్లా మరి ఇట్లా జాతరకు వచ్చి నువ్వు అలసిపోయి నిద్రపోతే చదువు ఎప్పుడు కావాలి? చదివేస్తావు. దేవునికి సేవ చేసిన తర్వాత అవుతాం. సేవకే వచ్చినాం. బోనం మంచిగా ఉంది, మంచిగా అందంగా తయారు చేసిన బోనమును అమ్మవారికి ముద్దుగా బొట్టు పెట్టినాము, బాగుంది. ఇక్కడనే మా పిల్లలు పాస్ అయ్యారని చేసి ఇప్పుడు అంతా నాకు బాగా జరిగింది, అనుకున్నట్టు జరిగింది. అక్కడ బోనం ఆకుపచ్చ రంగు చేసినావు, ఏమిటి ప్రత్యేకత? బుజ్జిలి మా కాళీ అవతారం. గట్కేసరికి వచ్చినాం అమ్మ. అక్క చూడండి అమ్మ, గట్కేసరికి ఎవరు ఉంటారు సికింద్రాబాద్ లో? ఎవరు లేరు, అమ్మని చూస్తాందుకు వచ్చిన. బోనం మరా బోనం చేస్తానే మొక్కినా, చేస్తాందుకు వచ్చి మొక్కు ఎల్లార్చుకుందానికి వచ్చిన. సకల సంతోషమన్న ఆనందమన్న 10,000 కనుక నేను కలకత్తా లోపల కాళిక దేవి నున్న 10,000 ఉజ్జయిని లోపల మహంకాళి నున్న 10,000. మరి వానేదమ్మా, నేను అన్ని ఇష్టపో 10,000 కనుక కావాల్సినన్ని వర్షాలు ఉన్నాయి బిడ్డ, కావాల్సినన్ని పంటలు ఉన్నాయి బిడ్డ. 10,000 పాపం ఎక్కువ అవుతుంది లోకం లోపల 10,000. అందుకే మాత్రం 10,000 కనుక చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అవుతుంది బిడ్డ 10,000. బాగున్నది బోనం, మంచిగున్నది. ఏడ తయారు చేసినాం? ఇంట్లోనే. ఒక పని అనుకున్నామ్మా, పని అయింది, అందుకని మొక్కు తెచ్చుకుంటున్నా. ఇక నేను గోల్కొండ లెక్కిల నుండి స్టార్ట్ చేస్తా బోనాలు. ఆడికే నీ హైదరాబాద్ ఆషాఢం శ్రావణం మొత్తం బోనాలు తీస్తా నేను. ఎట్లుందిరా చిన్నోడా? మంచిగా ఉంది. ఊరి కాదురా, అమ్మవారి దర్శనం అయిందా? ఏం మొక్కుకున్నావు? ఏమైనా కోరిక కోరినావా? కోరినా. ఏమన్నా? మంచిగా చదువుకోవాలి, మంచిగా కోరినా. ఏమైనా తెచ్చుకున్నావా అక్క? ఈడిచ్చిన పూరి తిన్నా, కరీంనగర్ నుంచి వచ్చిన. ప్రతి ఇయర్ వస్తా నేను, యూకేజీ నుంచి ఉన్నప్పటి నుంచి వస్తున్నా. అమ్మ దయవల్ల నేను తెలంగాణ టెక్స్ట్ బుక్, స్టేట్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నా. 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో చిన్న పాప బోనం పట్టుకొని ఎత్తుకొని ఉంటది కదా, అది నేనే. ఎన్ని పూరీలు చేపించిండ్రు? ఇది మనకు 2 days కంటిన్యూ నడుస్తుందమ్మా. లక్షలు కానీ 5 లక్షలు కానీ 10 లక్షలు వచ్చినా మనం అందరూ పెడతాము. 10:30కి అట్లా నిలబడితే 12 గంటలకు దర్శనం అయింది. ఎట్లా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. ఎండోమెంట్ ఎలా అయితే ఒప్పుకున్నారో అలాగే మాకు దర్శనం బాగా చేయించారు. అమ్మవారిని జోలు బట్టి అడుగుతున్నా తల్లి, సకాలంలో రైతులకు వర్షాలు పడాలి, పాడి పంట బాగుండాలి అని భిక్షాందేహి అని అడుగుతున్నాను. మాంకాలమ్మ యావత్ దేవతలందరినీ అడుగుతున్నాను, వర్షం కురిపించి మా భక్తులందరి మీద ఆశీర్వచనం కురిపించు తల్లి శనార్థి. షాపింగ్ అనగానే అద్దాల మేడలకో, అందాల బంగ్లాకో, శమక్కున మెరిసే దుకాణంలకో, లైట్ల కింద జిగేల్మనే షాప్లకే పోవాలనా? ఆడ తప్పితే ఇంకేడ దొరకయా? పోంగనే కమ్మగ తీయగా మాట్లాడి చల్లగా ఏసి కింద గూక పెట్టగానే కాదు, బిల్లు సుధ చూడాలి. సరిపోను గుంజుతారు. అమ్మో గింతనా అని ఎంటొచ్చిన పెన్మిటికి బీపీ పెరుగుతుంది. బిర్యానీ తినిపియకుంటేనే ఇంటికి దోలుకొస్తాడు. గందుకే రేటు తక్కువ, పనితనం ఎక్కువ ఉండే ఓ షాపింగ్ కు దోలుకపోతాం రాండ్రి మరి. తినే స్వీట్ల కాంచెల్లి కట్టే బట్ట దాకా, ఆడుకునే బొమ్మల నుంచి షోకేస్లో పెట్టుకునే వస్తువుల దాకా తీరొక్కటున్నాయబ్బా. అన్ని దుకాణాల లెక్క కాదుల్లా, మొత్తం అక్కల చేతుల మీద తయారు చేసినాయే. వరెవ్వా, అచ్చం నెమలి నాట్యం ఆడుతున్నట్టే ఉన్నది పో.
రేట్లు వస్తుని బట్టి. గీ వినాయకుని బొమ్మ 1,20,000 ఉంటదట. కస్టమర్లు ఎట్లా కావాలంటే అట్లా తయారు చేసి ఇస్తారు. ఏడనో చెప్పలేదు కదా, హైదరాబాద్ శిల్పారామంలో పెట్టిన మహిళా శక్తి బజార్ జిల్లాలల్లా మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ చేస్తానికి 106 స్టాల్స్ పెడితే జోరుంది షాపింగ్. ఒక 3 months నుండి ఇక్కడ స్టాల్ రన్ చేస్తున్నామండి. ప్రజెంట్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ప్రోడక్ట్ వచ్చేసి ఇప్ప పువ్వు లడ్డు. ఫుడ్ స్టార్లా అడవిలో దొరికే ఇప్ప పూలతో చేసిన లడ్డూల కాంచెల్లి మొన్న ప్రధాని మోడీ సార్ మన్ కీ బాత్లో మెచ్చుకున్న మిల్లెట్ల బిస్కెట్ల దాకా తీరొక్కటున్నాయి. ఫ్లవర్ వాజ్లు, పూల బొకేలు, మొత్తం క్లాత్, వైండింగ్ వైర్లు, కట్టె పుల్లలు, దారాలే. 20 రూపాయలకో పువ్వు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే ఏండ్ల కమానం షోకేజ్లు అట్లనే ఉంటాయట. 6 నెలలకో పారుతుకొచ్చినట్ట కూడా. కస్టమైజ్ కూడా చేసిస్తాం. అప్పటికప్పుడు వాళ్ళకి ఏదైనా కలర్స్ కావాలి అంటే వితిన్ 5 to 10 minutes వాళ్ళకి ఎలాంటి బొకేస్ కావాలన్నా కూడా కలర్స్, ఫ్లేవర్స్, డిజైన్ అన్ని చేసిస్తాము. ఇగిటు కాటన్ తోని అల్లికలు, కుట్లతో తయారు చేసిన డ్రెస్సులు, చిన్నపిల్లల గౌన్ల కాంచెల్లి పెద్దోళ్ళ దాకా అందరికున్నాయి. రేట్లు సుత 300 నుంచి చాలైతున్నాయి. ఇగిటు చూడుండ్రి, ఆనిక్కాయ బుర్రలతోని ఎంత చక్కటి బొమ్మలు చేసిండ్రో. గిదైతే గమ్మత్తున్నది. బుర్ర చుట్టూ పొక్కలు పొడిచి లోపట ఓ బుగ్గ పెడితే ఎంత ముద్దుగుందో. ఇనుము, రాగి బొమ్మలు సుతా బొచ్చెడు. గిఫ్టులు ఇస్తానికి మంచిగా ఎక్కడికొస్తాయి. నెలకు 30,000-40,000 సంపాదించుకుంటా. ఇది గాజులు, బ్రాస్లెట్ల దుకాణం. ఇదేమో చీరల దుకాణం. ఇటు బ్యాగులు, పర్సుల స్టాలు. ఇవేమో ఎదురు బొంగులు, ప్లాస్టిక్ రీసైకిల్ చేసి తయారు చేసిన బాటళ్ళు, కోపులు, పెన్నులు, పెన్సిళ్ళు, డైరీలు, గంటల కాంచెల్లి కర్రలతో చేసిన క్యాలెండర్లు, ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునే పవర్ బ్యాంకుల దాకా పతొక్కటున్నాయి. 4 ఒద్దులు పెట్టి తీసేసేటి కాదు, ఏడాదంతా ఉంటాయి దుకాణాలు. నాంపల్లి ఎగ్జిబిషన్లో కానీ, సర్ఫ్ ఎగ్జిబిషన్లో కానీ 10 days 15 days సేల్స్ ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్ ఇచ్చారు కాబట్టి మాకు చాలా బెనిఫిట్స్ ఉంది. ఆత్రమేం లేదు, ఈ లైన్ నాడట్ల పోయి షాపింగ్ చేసుకొని రావచ్చు. ఐతారం వచ్చిందంటే చాలా మంది శనారం మాపటిలే పట్నం నుంచి జిల్లాలకు ఇంటి బాట పడతారు. కొందరు బైక్ల మీద పోతే, కొందరు కార్లు, ఇంకొందరు బస్సులో పోతారు. తొవ్వెంట పోతుంటే ఆడాడ డాబాల కాడ ఆగి ఛాయలు సప్పరిచ్చుడో, నాష్ట చేసుడో తప్పితే ఏడ ఆగుడనే ముచ్చట ఉండదు. మామూలు తొవ్వలనే ఇగ్గుతారు. అసొంటిది హైవే ఎక్కితే ఇంకెట్లు ఉరుకుతారు. కానీ ఓ హైవే ఎక్కిండ్రంటే మాత్రం బండి దానికదే స్పీడ్ తగ్గుతుంది, లేకుంటే ఆగిపోతుంది. అగో అట్లెట్లా అంటారా? చూడుర్రిగా మీరే. పచ్చటి అడవి నడిమిట్ల పామున్నట్టే ఉన్నదిలే. గింత ముద్దుగున్నదంటే ఏడనో బయట దేశంలో రోడ్డు కావచ్చు అనేరు. లేలే, మన ఆదిలాబాద్ నుంచి పోయే 44వ నెంబర్ నేషనల్ హైవే. ఏపుగా పెరిగినటువంటి టేకు చెట్లు, మద్ది చెట్లు, తర్వాత రేల చెట్లు, రకరకాల పూలతో కనివింది చేసేటువంటి దృశ్యాలను చూస్తుంటే ప్రయాణము ఒక కాశ్మీర్ లోయలో ప్రయాణం చేసినటువంటి అనుభూతి కలుగుతుంది. ఎత్తైన కొండలు, అటు ఇటు పచ్చని చెట్లు, లోతైన లోయలు, ఆడాడ సెలయేళ్లు, దుంకులాడే జింకలు. ఆనాకాలం వచ్చిందంటే నేషనల్ హైవే అందాలు చూసుకుంటా మస్తు మురిసిపోతారు తొవ్వెంట పోతోళ్ళు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 3,745 కిలోమీటర్లు పోయే దేశంలోనే పెద్ద హైవే ఇది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లా 11 రాష్ట్రాలకు పోతది. కాబట్టి దినం వేల మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ ఎట్నుంచి ఎటు పోతోళ్ళైనా ఈడికి వచ్చిండ్రంటే మాత్రం పక్కా ఆగాల్సిందే. కంపల్సరీ ఆగుతారు. బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. మళ్ళీ రోడ్ వే కార్స్ కానీ వాళ్ళ వెహికల్స్ అన్ని కూడా ఆపేసి ఖచ్చితంగా ఫోటో, వీడియో తీసుకోకుండా పోవడం అనేటువంటిది అరుదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్ ఇక్కడ. అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుండాలనిపిస్తుంది. తొవ్వెంట పోతుంటే పచ్చని చెట్లు, ప్రకృతి అందాలేనాయే. ఆగి జెట్సేపు కూర్చొని ఫోటోలు, వీడియోలు గుంజుకొని సోషల్ మీడియాలకు ఎక్కిస్తే ఆ కిక్కేరుంటదంటుండ్రు. మేము సెల్ఫీలతో కూడా బంధించుకొని మా స్టేటస్ లో పెట్టుకుంటాము. ఆ పెట్టుకున్నప్పుడు అడిగే వాళ్ళు కూడా ఇది ఎక్కడ సీన్ అని అడుగుతారు సార్. మమ్మల్ని అడిగితే ఇది మా అడవుల్లో మా దగ్గర అంటే వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురై ఎంత అద్భుతంగా ఉందనేటువంటి. అగనట అద్దిరిపోయే లొకేషన్. పతాకం ఈ సీన్ చూస్తానికే హైదరాబాద్ నుంచి సుతా వస్తుర్రంటే చూడుండ్రిగా ఎట్లుంటదో. కాబట్టి ప్రకృతి అందాలు చూడాలని కాయిషున్నోళ్ళు ఎక్కడికో పోయే బదాలు అట్లా మన ఆదిలాబాద్ హైవేకి పోతే చాలు. ప్లాన్ చేసుకోండి మరి. ఇప్పటిదాకా జోరానలేం జాడలేవు గాని మునుం పెట్టి ఓ 2-3 డల్లులు దంచన అంటేనా ప్రాజెక్టులు దెబ్బకు నిండుతాయి. గేట్లెత్తి నీళ్లు కిందికిడుస్తారు. ఇప్పటికే మీది బాజు పడుతున్న ఆనలకు నదులు, ప్రాజెక్టులు నిండుతున్నాయి సుత.
జోరానలు పడితే వాగులు షెర్లు కుంటలు మత్తడి దుంకుతుంటాయి, ఆడాడ రాస్తాలే బంద్ అవుతుంటాయి. ఇక ఏజెన్సీ ఏరియాలనైతే నెరి. ఇంతకు ముచ్చటేందంటే అటు ట్రాక్టర్లు మొరం పోసుడు అన్నలు నేర్పుడు, ఇటు ఇంకో ట్రాక్టర్ల మట్టంతో ఓ పక్కకు నూకుడు. అట్లాని వీళ్ళు చేసేది కరువు పని కాదు, ఊరోళ్ళంతా కలిసి కట్టుకుంటున్నారు కలవట్టు. హాగో అక్కలు అన్నలు పట్సోళ్ళంతా తలో చేయేసిండ్రు. ఐటీడీ అధికారులు ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి నేను నా దగ్గర 4-5 సార్లు కలిసి ఇచ్చినాం. ఆ ఊర్లోకి వస్తామన్నారు, అయినా ఊరి వరకు రాలేదు. ఆదివాసుల కోసమా ఐటీడీ, ఇంకా వేరే వాళ్ళ కోసమా? ఇక 124 కుటుంబాలుండే ఊర్ల ఇంటికో 4,000 దాకా చందాలు వేసుకొని 2.5 లక్షలతోటి ఇట్లా కల్వట్టు కట్టుకుంటుండ్రు. ములుగు జిల్లా ముత్తారమూరికి పోవాలన్నా రావాలన్నా ఒంటి వాగు దాటాలే. ఆనాకాలం బాగు వంగేనా అంటే అటోళ్ళటే ఇటోళ్ళిటే. పక్కూరికి పోవాలంటే 5 కిలోమీటర్లు. ఉన్న తొవ్వ ఇది ఒక్కటే. ఇదే వర్షాకాలంలో నీళ్ళు కాక ముందటేడు ఒక మనిషి కూడా ఇదే వాళ్ళు చచ్చిపోయిండు. ఇక ఏం చేద్దాం, ఇట్లా చచ్చిపోతారనేసి ఇక ఈ మా సొంత డబ్బులే ధైర్యం చేసి వాగు దాటడానికి చూస్తే పానాలే పోతున్నాయి. అటు చూస్తే ఆఫీసర్లు లీడర్లు వచ్చుడు చూసుడు వెళ్ళిపోవుడు తప్ప ఏం ఫాయిదా అయితలేదట. మా గోస చూసి ఇప్పటికన్నా పక్కా బ్రిడ్జి కట్టియాలని కోరుతున్నారు. జర ఆలోచన చెయ్యండి సార్లు. అక్కలకు బీర్వా నిండా చీరలున్నా ఇంకో చీర ఉంటే బాగుండు అనుకుంటారు. ఏదైనా దుఃఖంలా కొత్త మోడల్ చీర కానొస్తే చాలు అది కొనేదాకా పట్టుబడతారు. అసొంటి పట్టు చీరలకు పేరు పోయింది మన పోచంపల్లి. ఆ పేరు చెప్పగానే అగ్గిపెట్టెలు పట్టే చీరే, దబ్బనంలోకి వెళ్ళి జొర్రె అంత చీరలు నేసిన మన నేతన్నల పనితనమే మతికొస్తుంది. అగో అసొంటి చేనేత కార్మికుల ముచ్చట ఇది కూడా. అమ్మా నాయనలతో కలిసి అల్లు పడుతున్న అన్న, ఇటు దగ్గరుండి చీరను నేపిస్తున్న అక్క, ఇద్దరికిద్దరు నేషనల్ అవార్డు కొట్టి మన చేనేతల పనితనం ఏందో దునియాకు మల్లోపారి ఎరక చెప్పిర్రుల్లా. ఇద్దరి సుత యాదాద్రి జిల్లా పుట్టపాకనే. అన్న పేరు పవను, మేడం పేరు నర్మద. చీరలు నేసే పడుసోళ్ళ అన్నకు చీరలు మార్కెటింగ్ చేసుట్ల అక్కకు అవార్డులు వచ్చినాయి. దేశంలో 19 మందిని సెలెక్ట్ చేస్తే మన తాను నుంచే 2 ఉన్నారు. జాతీయ తర్వాత రాష్ట్రీయ అవార్డులు దాదాపు 40కి పైగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చే నెల 7 తారీఖు చేనేత దినోత్సవం నాడు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదకెళ్ళి అవార్డు అందుకోబోతున్నందుకు ఇలా 2 ఇళ్లలో చిన్న సంబరం కాదు. ఇదే పని 8 సంవత్సరాల నుంచి నా దగ్గరనే శిక్షణ తీసుకుంటూ మా బాబుకు వచ్చినందుకే చాలా సంతోషంగా ఉన్నది ఈ అవార్డు. ఒక చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి ఒక 300 వ్యూవర్స్ నుంచి గ్యాదర్ చేస్తున్నది. అంత మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నది. నేనే ఊహించని రీతిగా చీరలను నేసుడు ఒక ఎత్తు, వీటిని అమ్ముడు ఇంకో ఎత్తు. మొగోళ్ళకే మస్తు తిప్పలైతుంటది. అసొంటిది జాతీయ స్థాయిలో అవార్డు కొట్టే రేంజ్ లో దందా నూరికిచ్చిందంటే చూడుర్రిగా. ఇక్కడ నుండి చిన్నగా మొగ్గాలు నేపించినాక కొన్ని చీరలు సేల్ చేస్తూ ఊర్లో నుంచి హైదరాబాద్కు 10-100 చీరలు అట్లా తీసుకెళ్తూ అక్కడ షోరూమ్స్ లో అమ్ముతూ ఇంటాయన ఎన్నుకున్నాడని ధైర్యంగా పని చేసుకుంటా పోయినా ఈ లెవెల్ కు పోతా అని కలల సుత అనుకోలేదని చెప్పుకుంటే చిన్న మురిపం కాదు అక్కది. ₹1,00,000 టర్న్ ఓవర్ నుంచి 8 crores వరకు వచ్చిందంటే ఇంత స్థాయికి ఎదుగుతా అని కూడా నేను కలలో కూడా ఊహించుకోలేదు. ఇక పవన్ అన్న నేసిన సీరియస్ స్పెషాలిటీ ఏందో అన్నే చెప్తాడు ఇనూర్రి. తేలియా రుమాల్ ఓల్డ్ డిజైన్స్ మొత్తం 5 రకాలు ఉంటాయి. బ్లాక్ ఐరన్ రస్ట్ కలర్, ఐరన్ బెల్లం వాడి తయారు చేసిన ఇది చీర ముడతపడదు. అలాంటి వార్పు వాడినాము. చీర ఖరీదు వచ్చేసి 75,000. 6 నెలలు చెమట తీసి కెమికల్స్ కాకుండా నేచురల్ రంగులు తయారు చేసి అద్దిండట. మునుపు 2వ జాగాలుంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిండట. మన చేనేతలు ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటా ఇప్పుడు అవార్డు కొట్టిన వాళ్ళకు శుభాకాంక్షలు. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.